వైజాగ్లో ఐటీ విప్లవం, సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్. భారత్ సెమీ కండక్టర్ మ్యాప్లోకి విశాఖ. వైజాగ్లో 2387 కోట్ల మెగా ప్లాన్. 1000కి పైగా కొత్తగా హైటెక్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సాంకేతిక చరిత్రలో సరికొత్త అధ్యయనం లిఖించబడబోతుంది. స్మార్ట్ ఫోన్లు, కార్లు, కంప్యూటర్లో వాడే చిప్స్ అంటే సెమీ కండక్టర్ల తయారీ రంగంలో ఏపీ మెగా అడుగు వేసింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ISM కింద రాష్ట్రంలోనే మొట్టమొదటి సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ వైజాగ్ కు రాబోతుంది. విశాఖ వేదికగా దాదాపు 2388 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ మెగా ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో సంచలన పురోగతి నమోదైంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండియా సెమీ కండక్టర్ మిషన్ లో ఏపీ భాగస్వామ్యం కాబోతుంది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ గ్రామం ఈ చారిత్రాత్మక ప్రాజెక్టుకు వేదిక కానుంది. మెసర్స్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇక్కడ సరికొత్త అవుట్సోర్స్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఏకంగా 2387.81 కోట్ల భారీ పెట్టుబడులు రాబోతున్నాయి. ఈ మొత్తం పెట్టుబడిని 2 విడతల్లో పెట్టనున్నారు. మొదటి దశలో 542.19 కోట్లు, ఆ తరువాత రెండో దశలో 1845.61 కోట్లను కంపెనీ వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టు కేవలం పెట్టుబడులకే పరిమితం కాలేదు. విశాఖ యువతకు ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించనుంది. మొత్తం 2 దశల్లో కలిపి 1000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి. మొదటి దశలో 200 మందికి, రెండో దశ విస్తరణలో మరో 800 మందికి హైటెక్ కొలువులు దక్కనున్నాయి. ఈ హైటెక్ ప్రాజెక్టును వీలైనంత వేగంగా పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక కేటగిరీ కింద తర్లువాడలో దాదాపు 30 ఎకరాల భూమిని కేవలం రూపాయి నామమాత్రపు ధరకే కంపెనీకి కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 50% గ్రాంట్ను అందిస్తుండగా దానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన ఆంధ్రప్రదేశ్ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0 2024-29 కింద ప్రాజెక్టు వ్యయంలో 40% మించకుండా ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఫ్యాక్టరీ నిర్మాణానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రహదారులు, నిరంతర విద్యుత్ సరఫరా, భారీగా అవసరమయ్యే నీటి వసతి వంటి బాహ్య మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని APIICని ఆదేశించింది. దీనికయ్యే ఖర్చును ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ భరించనుంది. రెవెన్యూ, విద్యుత్, పురపాలక శాఖలు సమన్వయంతో పనిచేసి ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సరికొత్త అభివృద్ధితో భారతదేశ సెమీ కండక్టర్ మ్యాప్లో విశాఖపట్నం ఒక కీలక కేంద్రంగా మారబోతుంది. స్థానిక టెక్నాలజీ రంగానికి ఇది ఊతమివ్వడమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ సంస్థలు ఉత్తరాంధ్ర వైపు చూసేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జూన్ 8న జరగబోయే భూమి పూజతో ఏపీ పారిశ్రామిక ప్రగతి సరికొత్త వేగం అందుకోనుంది.